అన్న నమస్తే అన్న. నమస్తే బ్రో. మీ పేరు? సుధాకర్. అన్న, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తానంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అది ఒక హత్య కేసు పరంగా వెళ్తున్నారు కదా బ్రో. సో వెళ్ళి ఆ హత్య కేసు పరంగా చేసి పోరాడితే బెటరు. బట్ ఇప్పుడు కూడా వెళ్ళి అపోజిషన్ మీదే దుమ్మెత్తి పోస్తూ మాట్లాడడం అయితే వేస్ట్. అంటే ఇలా హత్యలు ఇప్పుడు ఎలానో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి కాబట్టి దాని గురించే మాట్లాడుతూ చేస్తే మంచిదే. టీడీపీ నాయకులు సొంత బాబే చనిపోయినప్పుడు వెళ్ళింది, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారన్నది వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని గురించి ఏమంటారు? అంటే అప్పుడు మొత్తం జరిగినది కూడా జగన్ హయాంలో జరిగిందని అన్నారు. కానీ అప్పుడు టీడీపీ వాళ్ళు వెళ్ళకపోవడం అనేది అప్పుడు వాళ్ళ సీట్లు కూడా తక్కువ. అప్పుడు టీడీపీ వాళ్ళ సీట్లు ఉంది కూడా 20 ఏమో. ఇంకా అప్పుడు చేసింది కూడా జగన్ హయాంలో కాబట్టి వీళ్ళు వెళ్ళినా ఉపయోగం లేదని వెళ్ళలేదంతే. ఇప్పుడు మనం చూసుకుంటే ఆయన అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అది కొంచెం రాంగ్ అనుకోవచ్చు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో పెరిగిన అత్యాచారాలను బట్టి వెళ్ళడం మంచిదే. బట్ ఇక్కడ జరిగిన దానికి ఢిల్లీలో వెళ్ళి అక్కడ ఇది చేయడమే కొంచెం ప్రాబ్లం. వేస్ట్ ఆఫ్ టైం. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మన ఈ మధ్య ఒక కేసు ఒక హిందూ మహిళని తీసుకెళ్ళి ముస్లింలోకి మార్చుతూ ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. సో పాలన కొంచెం బాగానే ఉంది. సో జరిగింది తక్కువ టైమే కదన్న, అంటే ఒక 4 నెలలు కూడా కాలేదు. ఫ్యూచర్ చూడాలి. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని బయట టాక్ నడుస్తుంది. నిజంగా ఆయన అయ్యే అవకాశం ఉందా? 2029కి అయితే కష్టం. ఆ తర్వాత చూడొచ్చు. అంటే అది నెక్స్ట్ ఎలక్షన్లో కూడా విడిగా పోటీ చేసి తన రాజకీయాన్ని దాన్ని నిరూపించుకుంటే ఆ నెక్స్ట్కి అయ్యే అవకాశం ఉంది. అన్న నమస్తే అన్న. నమస్కారం అన్న. అన్న, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానంటున్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ధర్నా చేసినా సరే అక్కడ పెద్ద సపోర్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే మన మోడీ మొత్తం పవన్ కళ్యాణ్ సైడే. ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మోడీ నుంచి అక్కడ ఏం సహకారం రాలేదు. ఇంకా 170 నుంచి 11 దిగినోడిని అసలు ఎక్కడ దేకరు. మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా చెప్పడం అయితే జరిగింది. ఏమంటారు? రాదన్నయ్య, ఖచ్చితంగా రాదు. పోలీసులు అందరూ కూటమికే సపోర్ట్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏమంటారు? న్యాయం ఏంటంటే అదే సపోర్ట్ చేస్తారు. వాళ్ళని ఎందుకు తప్పడటం? అంతే. అధికారానికే చేతులు ఎత్తుతున్నారు డిపార్ట్మెంట్ అని ఆయన అంటున్నారు. అధికారం అంటే అన్నయ్య, ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళు రౌడీ రాజకీయం చేశారు. పోలీసులు కూడా ఏంటంటే రౌడీలు కాస్త సపోర్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళకు కూడా. సో వాళ్ళకి చేశారు. ఇప్పుడు న్యాయం పట్ల సపోర్ట్ ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు డెఫినెట్గా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏపీలో రౌడీ రాజకీయం జరిగిందా, కూటమి ప్రభుత్వంలోనా? అది ఏపీ మొత్తంలో ఎవరిని చిన్నపిల్లాడిననే చెప్తాడు. రౌడీ రాజకీయం మన పెద్ద పెద్ద గుట్కా పాండు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు చేసేది ఏంటనేది ఇన్ఫ్యాక్ట్ మీ ఊళ్ళకి వదిలేస్తున్నా అంతే. ఆయన అసెంబ్లీకి రాకుండా బయట ఎక్కడ పడితే అక్కడ సభలు అయితే పెడుతున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఓదార్పు యాత్ర, దీని గురించి ఏమంటారు? ఒకసారి జనాల్ని పిచ్చోళ్ళని చేశాడనే ఓదార్పు యాత్ర చేసి మళ్ళీ పిచ్చోడు అవడానికి ఏపీ ప్రజలు రెడీగా లేరు. ఒక మాటలో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి డిఫరెంట్ ఏంటంటే ఏమంటారు? చంద్రబాబు నాయుడుకి ఫ్యూచర్ మీద చాలా అవగాహన ఉంది. హైదరాబాద్ని కూడా డెవలప్ చేశాడు. సో ఇప్పుడు ఏపీని డెవలప్ చేద్దామని ఆయన పట్టుబట్టాడు, చేస్తాడు. అంటే ఈ 10 మంచిగా ఉంది, మంచిగా చేస్తుంది. చూసుకుంటే యూత్కి జాబ్స్ లేవు, కంపెనీస్ అన్ని ఆంధ్రాకి వెళ్తున్నాయని చెప్తున్నారు బయట టాక్, దాని గురించి ఏమంటారు? యూత్కి జాబ్ రాకుండా పేపర్లు లీక్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని మంచిగా చేస్తుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి లేకుండా విద్యార్థులు కూడా వాళ్ళకి తోడున్నారు. ఇప్పుడు మంచిగా జరుగుతుంది కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆయన 10 సంవత్సరాల్లో నాదే కుర్చీ అంటున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి చేస్తూ ఉంటాడు, మంచి చేయకపోతే మళ్ళీ కేసీఆర్ దిగిపోయినట్టే దిగిపోతాడు. అందులో ఆయన చేతిలో ఉండదు, ప్రజల చేతిలో ఉంటుంది ఏదైనా. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి డిఫరెంట్ ఏంటంటే ఏమంటారు తేడా? కేసీఆర్ భూ కబ్జాలు చేస్తాడు, రేవంత్ రెడ్డి భూములు అందరికి కబ్జా పెడతాడు ప్రజలకు. కేసీఆర్ భూములేమో కబ్జాలు చేస్తాడు, రేవంత్ రెడ్డి ఏమో ప్రజలకు మంచి చేస్తాడు. మేము ఉన్నది ఇప్పుడే తెలంగాణ డెవలప్ అయింది, తెలంగాణలో జాబ్స్ రావాలంటే మరి కేసీఆర్ రావాలని అంటున్నారు, దాని గురించి ఏమంటారు? జాబ్స్ని అమ్మేసింది కేసీఆర్ కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్లు అప్పు పాలు చేసింది కేసీఆర్ కాదా? పేపర్లు చేసింది కేసీఆర్ కాదా? ఇవన్నీ చేసి కేసీఆర్ చేసి మళ్ళీ కేసీఆర్ వస్తే ఎట్ట వచ్చింది బ్రో? రేవంత్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి పని చేస్తుండు, కష్టపడుతుండు, కష్టానికి ఫలితాలను దక్కితే దక్కిద్ది, లేకుంటే లేదు. థ్యాంక్ యూ అన్న.